సమస్త విశ్వం మొత్తం నీటితో నిండి ఉన్న సమయం అది. శివుడి ఆజ్ఞ లేనిది జీమైనా పుట్టదు అన్న పరమార్థం మేరకు పంచభూతాధిపతి అయిన పరమేశ్వరుడు ఈ సృష్టిని ప్రారంభించాలి అని అనుకున్నాడు. అప్పటి వరకు భూమి లేదు, సృష్టి చేయడానికి బ్రహ్మ లేడు, మునులు లేరు. శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగతో సమస్త విశ్వం నిండిపోయింది. అలాంటి సమయంలో తన త్రిశూలంతో నీటితో నిండిన ప్రదేశం నుంచి కొంత భాగాన్ని తీసి పైకెత్తి పట్టుకున్నాడు శివుడు. త్రిశూలాన్ని కాశిక అని కూడా అంటారు. అందుకే శివుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకున్న ప్రదేశాన్ని కాశీగా పిలుస్తారు. అలా సృష్టిలో మొదటగా పుట్టిన నగరమే కాశీ. ఈ కాశీ మొదటి నగరమే కాదు, చివరి నగరం కూడా కాశీనే. అదెలా అంటారా? శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు త్రిశూలంపై ఉన్న భూభాగం నుంచే సృష్టిని ప్రారంభించాడు. దేవతలు, ఋషులు అంతా శివుడిని ప్రార్థించడంతో ఆ త్రిశూలం పైన ఉన్న భాగాన్ని అలాగే కిందకు దించాడు. అంటే చుట్టూ నీరున్న వారణాసి నగరం మాత్రం అలాగే ఉంది. ఎప్పటి వరకు అంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టి ప్రళయకాలంలో ముగిసిపోయినా కానీ కాశీ పట్టణం మాత్రం చెక్కు చెదరదు. అందుకే సృష్టిలో మొదటి నగరం మాత్రమే కాదు, చివరి నగరం కూడా కాశీనే అని బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.